శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. తులసి మాటలు విని శంఖచూడుడు మందహాసం చేశాడు. మధుర సేవించి విందు ఆరగించాడు. మెల్లగా హితవచనాలు పలికాడు. ప్రాణప్రియ, ఈ జగత్తులో సమస్తము కాలాధీనమే. సుఖము, దుఃఖము, భోగము, ఆనందము, మంగళాలు, అమంగళాలు అన్నింటికీ కాలమే కర్త. వృక్షాలు చూడు, కాలవసాన కొమ్మలు తొడుగుతాయి, పువ్వులు పూస్తాయి, ఇవి కాయలవుతాయి, పళ్ళవుతాయి, కాలవసాన రాలి పడిపోతాయి. విశ్వాలు ఏర్పడేది, నశించేది కాల ప్రభావంతోటే. సృష్టి స్థితి లయాలు కాలం వల్లనే జరుగుతున్నాయి. త్రిమూర్తులకు పైన మరొక పరమాత్మ ఉన్నాడు. అతడు కాలనర్తకుడు. అతడు వీరిని ఆడిస్తూ ఉంటాడు. తన ఇచ్ఛాప్రకారం తనను అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలకు చరాచర జీవజాలాన్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తూ ఉంటాడు, వినోదిస్తూ ఉంటాడు. అతడు సర్వాత్మ, సర్వరూపధారి, పరమేశ్వరుడు. జనంతో జనాన్ని సృష్టింపజేసి, జనంతో జనాన్ని రక్షింపజేసి, జనంతో జనాన్ని సంహరింపజేస్తూ ఉంటాడు. ప్రియా, ఇప్పుడు ఇంకా అతన్ని సేవించు. ఈ సృష్టిలో గాలి వీచిన, సూర్యుడు ప్రకాశించిన, ఇంద్రుడు వర్షించిన, మృత్యువు కబళించిన, అగ్ని దహించిన, చంద్రుడు వెలుగొందిన అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. అతడు మృత్యువుకి మృత్యువు, కాలానికి కాలం, యముడికి యముడు, సృష్టికర్తకు సృష్టికర్త, మాతకు మాత, సంహర్తకు సంహర్త. ఆ దేవాదిదేవుణ్ణి శరణు వేడుకో. అతడే అందరికీ నిజమైన బంధువు, ఆత్మబంధువు. నిజానికి నేనెవరో నువ్వెవరో విధి మనల్ని ఇలా కలిపింది, అలాగే విడదీస్తోంది. ఈ రహస్యం తెలిసిన పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానిలా భయపడిపోతాడు. సుఖాలను రెండిటినీ సమానంగా భావించి కాలనేమిక్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. తులసి, ఈ జన్మ ముగియడంతో నువ్వు నిశ్చయంగా నారాయణ్ణి చేరుకుంటావు. బదరికావనంలో తీవ్రంగా తపస్సు చేశావు కదా, నేను చేశాను. ఆ తపస్సు ఫలంగానే నువ్వు నాకు దక్కావు. బ్రహ్మాదిదేవుడు వరం ఉండనే ఉంది, కానీ నీ తపస్సు శ్రీహరి కోసం కనుక అతడి నువ్వు పొంది తీరుతావు. గోలోక బృందావనంలో గోవిందుణ్ణి త్వరలో కలుసుకుంటావు. ఈ దానవ దేహం విడిచి నేను గోలోకం వస్తాను. మళ్ళీ అక్కడ నన్ను చూద్దువు గాని నేను నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికే కదా వెళ్ళవలసింది. ఇక ఇందులో నువ్వు కానీ నేను కానీ దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. త్వరగా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం, బాధపడకు. ఇలా శంఖచూడుడు ఓదార్చి తులసికి ధైర్యం చెప్పాడు. రత్నమందిరంలో హంసతౌలికా తల్పం మీద తులసీదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని పడుకున్నాడు. క్రీడా కౌతుక మంగళవాక్యాలు ఎన్నో పలికాడు. తులసీదేవిని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడానికి శతవిధాల ప్రయత్నించాడు. కానీ ఆ కృశోదరి అలా దుఃఖిస్తూనే ఉంది. ఆహారం ముట్టలేదు, రెప్ప వాల్చలేదు, కన్నీరు ఆగలేదు. అతడి వక్షస్థలం మీద తల ఆంచి శోకిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు భాండీరంలో తనకు ఉపదేశించిన దివ్యజ్ఞానాన్నంతటినీ మెల్లమెల్లగా తులసికి మళ్ళీ నూరిపోశాడు శంఖచూడుడు. సర్వశోకహరమైన తెలివిని కలిగించాడు. దాంతో తులసి తేరుకుంది. ముఖము చూపులు తేటపడ్డాయి. ప్రసన్నత చిగురించింది. సమస్తము నశ్వరమే అనే ఎరుక కలిగింది. దుఃఖం తొలగిపోయింది. అప్పుడు శంఖచూడుడితో చెయ్యి కలిపింది. క్రీడాపరవశులై దంపతులు సుఖసాగరంలో ఈదులాడారు. అర్ధనారీశ్వరుడు అన్నట్టుగా బిగియారా కౌగలించుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు ప్రాణాధిక ప్రియులు. ఇద్దరూ సమాన రూప యవ్వన సంపన్నులు. క్షణకాలం అవ్యక్త మధురంగా మాట్లాడుకున్నారు. క్షణంలో రతిక్రీడాపరాయణులు అవుతున్నారు. క్షణకాలం మైమరిచి యవ్వన గర్వంతో విలాసంగా నవ్వుతున్నారు. ఈ శృంగార పండితుల రతికి విరతి లేదు. ఎవరికి ఎవరూ తీసిపోవటం లేదు, ఓడిపోవటం లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో శంఖచూడుడి తల్పం మీద లేచి కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో ధ్యానించాడు. శయ్య దిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచిపెట్టాడు. శుద్ధోదకాలతో స్నానం చేశాడు.
ధౌత వస్త్రాలు ధరించాడు. తిలకం దిద్దుకున్నాడు. ప్రాతకాల పూజలన్నీ నిర్వహించాడు. పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు వంటి మంగళ వస్తువులను దర్శించాడు. మణులు, రత్నాలు, వస్త్రాలు, బంగారం రోజులాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువులను దర్శించి అమూల్య రత్నహారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీస్సులు పొందాడు. గజాశ్వ ధన రత్నరాశుల్ని బీద బ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు శంఖచూడుడు. 1000 భాండారాలు, 1,00,000 నగారాలు, 1,00,00,000 గ్రామాలు పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు. దానవరాజ్యానికి తన పుత్రుణ్ణి రాజును చేశాడు. తల్లిని, రాజ్యాన్ని, భాండాగారాలను, వస్తువాహనాదులను, తన అనుచరులను రక్షించే బాధ్యత అప్పగించాడు. తూనీరాలు కట్టుకుని కవచం ధరించి ధనుష్పాణిగా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు శంఖచూడుడు. 1,00,000 గజ సైన్యం, 3,00,000 అశ్వసైన్యం, ఆయుత రథసైన్యం సిద్ధమైంది. 3 కోట్ల ధనుష్కులు బారులు తీరి నిలబడ్డారు. నర్మదారులు, మరో 3 కోట్ల శూలదారులు మరో 3 కోట్ల యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క అధిపతిని చేసి సర్వసన్నిద్ధంగా ఉంచాడు. మనస్సులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్నమణిమయ విమానం అధిరోహించాడు. ప్రధాన గురు మంత్రులను తనతో తీసుకుని శంకరుడు సమీపానికి బయలుదేరాడు శంఖచూడుడు. చంద్రభాగా నదీ తీరాన అంటే పుష్పభద్రా నది శుభప్రయమైనటువంటి అక్షయ వటవృక్షం కనిపించింది. అది సిద్ధాశ్రమం, సిద్ధులకు సిద్ధిక్షేత్రం. కపిలుడు తపస్సు చేసిన చోటు. భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం పుష్పభద్రా తీరం. మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాదనానికి దక్షిణంగా 5 యోజనల వెడల్పు, 500 యోజనాల పొడవు ఉన్న సువిశాలమైన సమతల ప్రదేశం ఇది. శుద్ధ స్ఫాటికంగా మెరిసిపోతోంది. పక్కనే జలపూర్ణంగా పుష్పభద్రా నది ప్రవహిస్తోంది. శరావతితో కలిసి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వస్తోంది. సముద్రుడికి ప్రియ భార్య సౌభాగ్య సంయుక్త గోమతీ నదిని ఎడమవైపు నిలుపుకుంటూ వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తోంది. వటమూలంలో సమాసీనుడై ఉన్న చంద్రశేఖరుడిని శంఖచూడుడు దర్శించాడు. యోగాసనంలో సూర్యకోట సముడై విరాజిల్లాడు. ముఖమంటపాన్నే చిరునవ్వు తళుకులేంతోంది. శుద్ధ స్ఫటిక వర్ణంతో బ్రహ్మ తేజస్తో వెలిగిపోతున్నాడు శంఖచూడుడు. వ్యాఘ్ర చర్మాంబరధారి, త్రిశూల పట్టిస శాంతుడు, గౌరీశాంతుడు, మనోహరుడు, భక్త మృత్యుహరుడు, తప ఫలదాత, సర్వ సంపత్ప్రదాత, అశుతోషుడు, ప్రసన్నవదనుడు, భక్తానుగ్రహ కాతరుడు, విశ్వనాథుడు, విశ్వబీజుడు, విశ్వరూపుడు, విశ్వజుడు, విశ్వంబరుడు, విశ్వవరుడు, విశ్వసంహారకరుడు, కారణాకారుడు, నరకార్ణవతారణుడు, జ్ఞానప్రదుడు, జ్ఞానబీజుడు, జ్ఞాననందుడు, జ్ఞాన సనాతనుడు, శంఖచూడుడు విమానం దిగాడు. గురు బృందంతో కలిసి భక్తి నమ్రుడై శిరాస నమస్కరించాడు. శివుడికి ఎడమవైపున భద్రకాళి, ముందున స్కందుడు వీరికి నమస్కరించాడు. కాళీ, స్కంద, శంకరులు ముగ్గురు అక్కడికి ఆశీస్సులు అందించారు. అతడి రాకను చూసి నందీశ్వరాలందరూ లేచి నిలబడ్డారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేశారు. పరస్పరం సంభాషించుకున్నారు. శంఖచూడుడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై శంఖచూడ, బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన 13 కూతుళ్లను ఇచ్చి వివాహం చేశారు. వారిలో ఒక సాత్వి పేరు ధనువు. ఈమెకు సౌభాగ్య అతిశయం వల్ల 24 పుత్రులు కలిగారు. అందరూ తేజోశాలులే. ఈ దానవుల్లో ఒకడు విప్రచిత్తి. అతడు పుత్రుడు దంభుడు, పరమధార్మికుడు, విష్ణుభక్తుడు, జితేంద్రియుడు. పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
శుక్రాచార్యుడు ఇతడికి గురువు. ఈ తపఃఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడివి, గోలోకంలో శ్రీకృష్ణుడి పార్షదుడివి. రాధికా శాపం వల్ల ఈ దానవంశంలో ఆవిర్భవించావు. నువ్వు వైష్ణవోత్తముడివి, పరమ ధార్మికుడవు. నీ వెంట విష్ణు భక్తులు హరిసేవలు తప్ప తక్కిన వాటిని నీచాలుగా తుచ్ఛాలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరింకేదీ కోరుకోరు. బ్రహ్మత్వము అమరత్వము కూడా వారికి తుచ్ఛాలే. ఎవరి దగ్గర దానం పట్టరు, ఎవరి నుంచి ఏది ఆశించడు, తీసుకోరు. అటువంటి కృష్ణ భక్తుడు అయ్యుండి నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగొడతావా? తప్పు కదా. నాది రాజ్యం వారి రాజ్యం వారికి ఇచ్చేయి, నేను సంతోషిస్తాను. శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు వేలుకో, ఎవరి పదుల్లో వారు సుఖంగా ఉండండి. కశ్యపుడికి వంశంలో పుట్టావు, భూత విరోధం దేనికి? ఇంక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తు అయితే జ్ఞాతి ద్రోహం ఒక్కటి ఒక ఎత్తు అన్నాడు. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కన్నా 16 రెట్లు మహాపాపం. దీనివల్ల సర్వ సంపదలు నశిస్తాయి. అంచేత దాయాదులతో వైరం పెట్టుకోకు, దేవతలతో సఖ్యంగా ఉండు. నీ జోలికి వారు రారు, వారి జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యప వంశజులే. అదీ కాక అందరికీ అన్ని రోజులు ఒక్కలా గడవవు. బ్రహ్మదేవుడంతటి వాడికే ప్రళయంలో వినాశనం తప్పలేదంటే ఈశ్వరేచ్ఛతో మళ్ళీ ఆవిర్భవిస్తున్నాడు. తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్నాడు, దాంతో పునఃసృష్టి చేస్తున్నాడు. అంతదాకా ఎందుకు? ధర్మం మాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటోంది, త్రేతాయుగంలో 3 వంతులు, ద్వాపర యుగంలో 2 వంతులు, కలియుగంలో 1 వంతు చిక్కిపోయి ధర్మం రాను రాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతోంది. ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెప్తాను విను. సూర్యుడున్నాడు. గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటున్నాడా? మధ్యాహ్నంలో ఉన్నట్టుగా ప్రాత సమయం సంధ్యలో ఉండగలుగుతున్నాడా? ఉదయం బాలుళ్లా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్ధి పొంది సాయంకాలానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు. ఒక్కోసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్న సమయంలో కూడా అదృశ్యమవుతున్నాడు. గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకు గురవుతున్నాడో చూస్తూనే ఉన్నావు కదా. అలాగే చంద్రుడును 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయమును. దుర్దినాలు, గ్రహణాలు సరే సరి. ఒకనాడు ముల్లోకాలు నావేనని ఎగబడ్డ బలిచక్రవర్తి ఇవాళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అటువంటిది. కలిసి వచ్చిన వేళ భూగోళం సస్యసంపన్నం అవుతుంది, కాని వేళ ప్రళయ జలదిలో మునిగిపోతుంది. కాలప్రభావంతోనే విశ్వాలు పుడుతున్నాయి, కాలప్రభావంతోనే గిడుతున్నాయి. చరాచర జీవనకాలం అంతా ఇంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మ మాత్రమే ఈ కాలప్రభావానికి అతీతుడు. తక్కిన సమస్తము బ్రహ్మాది స్తంభ పర్యంతము వృద్ధిక్షయాలకు లోనయ్యేది కాలప్రభావానికి లొంగి నడుస్తుంది. పరమాత్మ ఒక్కడే మహాపురుషుడు అని, ప్రకృతి స్వరూపుడని, నానారూపధారి అని త్రిమూర్తులను నియమించి సృష్టి స్థిత లయాలు లీలా వినోదంగా జరిపిస్తున్నాడని గ్రహించి నామ గుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జర అపమృత్యు భయాలను జయిస్తాడు. నేను అలాగే జపిస్తూ ఉంటాను. ఈ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుణ్ణి అయ్యాను. మృత్యుభయం పోతే మృత్యువు పారిపోతుంది, గరుడుణ్ణి చూసిన పాములాగా. శంకరుడు ఇంతగా ఉపదేశించి శంఖచూడుడి ముఖంలో చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరకంపనం చేశాడు. సవినయంగా మధురంగా మనసులోని మాట బయటపెట్టాడు. పరమేశ్వర, నువ్వు చెప్పింది ఇది చాలా సమంజసంగా ఉంది, కాదనడానికి ఏమీ లేదు. అయినా నాదొక్క మనవి వాస్తవంగా చెప్తాను, చిత్తగించు. జ్ఞాతి ద్రోహం మహాపాపం అన్నావు కదా, మరి సంపదలన్నీ ఓడగట్టి బలిచక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కాడు? అతడు ఐశ్వర్యాలన్నింటినీ నేను శత్రువు నుంచి ఉద్ధరించగలిగాను, కానీ అతడిని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయాను. నా శక్తి సరిపోలేదు. ఇది ఒక్కటే కాదు, సోదర సహితంగా హిరణ్యాక్షుని
హింసించారు దేవతలు. శుంభాది దానవులను నిర్దాక్ష్యంగా మట్టుబెట్టారు. ఇంకా తలుచుకుంటూ వెళ్తే సముద్ర మదనానికి శ్రమపడింది మేమైతే అమృతం మిగిలింది దేవతలకు. చాకరీ మాది, సౌఖ్యం వారిది. సరే, ఈ పాత పురాణాలకేం గాని ఒక్కటి మాత్రం నిజం. ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడై ఆ పరమాత్మను ఒక క్రీడా భాండం. ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. వాడు అలా ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవతలని, దానవులని, కయ్యాలని, నెయ్యాలని ఇదంతా వట్టి బూటకం, కేవలం నిమిత్త మాత్రం. పరమాత్మని ఇచ్చయే అన్నింటికీ కారణం. జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వారికో లభిస్తుంది. కాలమే కర్త. విరోధాలు, యుద్ధయాత్రలు అన్నీ నిష్ఫలాలు, నిష్ప్రయోజనాలు. కానీ సమస్త బంధువులు అయినా మాతో యుద్ధం చేయడానికి వేళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించటం లేదు. జయం వరిస్తే మంచిదే, గొప్ప కీర్తి లభిస్తుంది. పరాజయం వచ్చి పడితేనో అపకీర్తి చుట్టుకోదు. ఇది ఆలోచించావా? ఇలా శంఖచూడుడు శివుడిని సూటిగా ప్రశ్నించాడు. శివుడు త్రిలోచనుడుగా పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు. దానవేంద్ర, బ్రహ్మవంశ సంభూతులైన మీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గెందుకు? పరాజయం వచ్చి పడితే మాత్రం నాకు చుట్టుకునే అపకీర్తి ఏమిటి? అసలు ఆదిలో మధుకైడవులతో కలహించి దేవదానవ సంగ్రహంలో శ్రీకారం చుట్టింది శ్రీమన్నారాయణుడే కదా. బలి, హిరణ్యకశిపులతోనూ హిరణ్యాక్షులతోనూ జబ్బ జరిపించింది అతడే. ఒక్క త్రిపురాసురులతో మాత్రం నేనే తలపడ్డాను. అది ఎప్పుడో చాలా కాలం క్రితం. ఇక శుంభాలతో అంటావా? జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్ధాలు చేయలేంది నేను నీతో యుద్ధం చేయడానికి సిగ్గుపడాల్సింది ఏముంది? అదీ కాక నువ్వు సాధారణ దానవుడువా? గోలోకవాసివి, గోపకుడివి, శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటికి సంహరింపబడిన ఏ దానవుడు నీకు సాట్రాడు. అంచేత నేను సిగ్గుపడవలసింది ఏమీ లేదు. ఒకవేళ పరాజయం సంభవిస్తే అపకీర్తి కానే కాదు, పైగా సకల దేవతా శరణ్యుడైన శ్రీహరి స్వయంగా శూలం అందించి నీ మీదకు పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేయి, లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా తేల్చి చెప్పాడు శివుడు శంఖచూడుడితో. శంఖచూడుడు మరి ఇంక మాట్లాడలేదు. లేచి నిలబడ్డాడు. మంత్రులు, గురువులు లేచారు. శివుడికి, పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కరించి త్వరగా వెళ్ళి విమానం అధిరోహించాడు. రాజధాని చేరుకున్నాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించాడు. శివుడు తన సేనాధిపతులను ఉత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది. మహేంద్రుడు వృషపర్వుడితో, భాస్కరుడు విప్రతిథితో, చంద్రుడు రంభుడితో, కాలుడు కాలస్వరుడితో, హుతాసనుడు గోకర్ణుడితో, కుబేరుడు కాలకేయుడితో, విశ్వకర్మ యముడితో, మృత్యువు భయంకరుడితో, యముడు సంహారుడితో, వరుణుడు వికండునితో, వాయువు చంచలుడితో, బుధుడు ఘృతవృష్ణుడితో, శనైశ్చరుడు రక్తాక్షుడితో, జయంతుడు రత్నసారుడితో, అశ్వినులు దీప్తిమంతుడితో, భానుడు శోభాకరుడితో, వినపుడు వర్చుడితో, నలకొవ్వరుడు ధూమ్రుడితో, ధర్ముడు దురంధరుడితో, మంగళుడు ఉపాక్షకుడితో, భానుడు శోభాకరుడితో, మన్మధుడు వీరుడితో, పీటరుడితో, ఇంకా ఇలాగా గోదాముఖ, చూర్ణ, ఖడ్గ, ధ్వజ, కాంచీముఖ, పిండ, ధూమ్ర, నంది, విశ్వ, పలాసాది దానవులతో, ద్వాదశాదిత్యులు, ఏకాదశ భయంకరులతో, ఏకాదశ రుద్రులు, ఉగ్రచండాలులతో, మహామారి నందీశ్వరాదులు,
ముఖాముఖిగా తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయం కన్నా భీషణంగా యుద్ధం జరుగుతోంది. శివుడు మాత్రం అదే వటమూలంలో, అదే యోగాసనంలో కాశీసుతుడు తోడుగా కూర్చున్నాడు. శంఖచూడుడు కూడా సంగ్రమోచితంగా వేషధారి అయి సభామంటపంలో కోటి దాన పరివృతుడై రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు వింటున్నాడు. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు శంఖచూడుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.